ఏదైతే జరగద్దని అనుకున్నానో సరిగ్గా అదే జరిగింది. బట్ ఫర్ ఎ చేంజ్ మూవీ. హై గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ భారతీయుడు 2, డైరెక్టెడ్ బై శంకర్, స్టారింగ్ బై కమలా హాసన్, సిద్ధార్థ్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్. ఇది ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ. పార్ట్ విషయానికి వచ్చేసినట్లయితే భారతీయుడు పార్ట్ 1 లో ఒక స్టేట్ కి మాత్రమే మనకి కరప్షన్ ఫ్రీ చేస్తాడు. ఇండియన్ పార్ట్ 2 వచ్చేసరికి మనకి ఇండియా మొత్తం కవర్ చేద్దామని చెప్పి కరప్షన్ ఫ్రీ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇండియన్ అంటే భారతీయుడు పార్ట్ 1 లో ఎండింగ్ లో ఎక్కడికో వెళ్ళిపోయిన మన భారతీయుడు అంటే సేనాపతి సో పార్ట్ 2కి వచ్చేసరికి మన కనబడాడు. సో ప్రజలు కోరుకుంటారు కమ్బ్యాక్ అనే పేరుతోటి నినాదంతో మళ్ళీ మీరు రావాలి అని చెప్పేసి ఇండియాకి అని చెప్పేసి ఒక పాట ద్వారా ఒక సందేశాన్ని ఎంచుకొని పాస్ చేస్తారు. సో మన తాత అంటే సేనాపతి భారతదేశం అంటే మన ఇండియాకు వచ్చి ఏం చేశాడు అనేదే మీరు మూవీలో చూడబోతారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందనంటే నాకైతే డిసప్పాయింట్ చేసిందనే అనిపించింది. బట్ స్టిల్ మూవీ అయితే నాకు నచ్చింది. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి విజువల్స్. సో విజువల్స్ మనం చూస్తున్నంతసేపు ఆ గ్రాండియర్ అనేది మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. సో విజువల్స్ చాలా బాగున్నాయి. సెకండ్ పాజిటివ్ వచ్చేసి హీరో సిద్ధార్థ్ ఉన్నాడు కదా. సో మనం ఏదో చిన్న అంటే ట్రైలర్లో చూపించినంతసేపు అంటే ఏదో చిన్న రోలే అనుకున్నాం. బట్ సిద్ధార్థ్ అది ఎంటైర్ రోల్, కంప్లీట్ రోల్. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదైనా మూవీలో ఎక్కడైనా ఎమోషన్ వర్కౌట్ అయింది అని అంటే ఆ సిద్ధార్థ్ ఉన్న ఆ క్యారెక్టర్కి ఉన్న పొటెన్షియల్ ఆ ఎమోషన్ అనేది కరెక్ట్గా కుదిరింది. సో సిద్ధార్థ్ ఈ మూవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ పాజిటివ్ వచ్చేసి ఆబ్వియస్లీ కమలా హాసన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసిండనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ అది మనం మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అందులో కమలా హాసన్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఒక సీన్ ఉంటుంది, అది మనకి ఐ సినిమాలో కూడా ఉన్నట్టు అనిపించింది, కొద్దిగా సింక్ అయింది. బట్ ఇందులో అక్కడ ఆ ఐ సినిమాలో పేలని ఒక సీన్ ఇందులో విపరీతంగా ఎంజాయ్ చేస్తాము. అది సెకండ్ హాఫ్లో వస్తుంది, అది మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సో కమల్ హాసన్కి మాత్రం నెక్స్ట్ లెవెల్గా సెట్ అయింది. అనిరుద్ధ్ మ్యూజిక్, ఈ బీజిఎం వెనకాల బీజిఎం వస్తూ ఉంటుంది. ఒక చేజింగ్ సీన్ ఉంటుంది, ఆ చేజింగ్ సీన్ వెనకాల అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, కరెక్ట్గా కుదిరింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం పాజిటివ్నే. సెకండ్ హాఫ్లో మన ఇంకా నట విశ్వరూపమే చూపించిండని చెప్పుకోవచ్చు కమల్ హాసన్. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి డైరెక్టర్ శంకర్ గారు. సో మూవీ లెంత్ వచ్చేసి 3 hours. సో అందులో 1.5 hour అయిపోతుంది. శంకర్ మార్క్ అనేది కనబడదు. అసలు ఏంది, విజువల్స్ బాగున్నాయి, అంత బాగానే ఉంది, కానీ వేర్ ఇస్ ద శంకర్ మార్క్, శంకర్ డైరెక్షన్ ఎక్కడా అని ఎదురు చూస్తూనే ఉంటాం. మనం అనుకునే సిచ్యువేషన్స్ అని రావు. బట్ సెకండ్ హాఫ్లో మనము ఎగ్జాక్ట్గా ఫైటింగ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, చేజింగ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అందులో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, ఎస్ దిస్ ఈజ్ శంకర్ అని చెప్పేసి, దిస్ ఈజ్ శంకర్ డైరెక్షన్, ఇది శంకర్ దర్శకత్వం అంటే అని చెప్పేసి మనం స్వతహాగా అనిపిస్తుంది. సో ఆ అనిపించే ఆ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది నేను సెకండ్ హాఫ్లో ఫీల్ అయ్యాను. మోస్ట్ ప్రాబబుల్లీ మీరు కూడా ఫీల్ అవ్వచ్చు. సో మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫిఫ్త్ పాజిటివ్ వచ్చేసి అందరూ మూవీ అయిపోయిందని చెప్పేసి టైటిల్స్ పడేటప్పటికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకండి. నా సజెషన్ ఏంటంటే ఇందులో పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటుంది. సో మూవీ అయిపోయిన తర్వాత 30 seconds పేర్లు పడుతుంటా ఉంటాయి. ఆ 30 seconds అయిపోయిన తర్వాత మనకి ట్రైలర్ కట్ ఒకటి ఉంటుంది. అది థర్డ్ పార్ట్కి మనకి ఇందులో కొద్దిగా హింట్ ఇవ్వడం జరుగుతుంది. అది చూసి మీరు మూవీ థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేసేయండి. సో అది మాత్రం మిస్ అవ్వకండి, అది మెయిన్. మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ ఫస్ట్ 10 minutes అయితే బాగానే అనిపిస్తుంది. ఆ టైటిల్ కార్డు కూడా బాగానే పడుతుంది. సో ఫస్ట్ 10 minutes బాగుంటుంది. దాని తర్వాత నుంచి ఇంకా ఇంటర్వెల్ వరకు అసలు ఇంటర్వెల్ కూడా ఏమంతగా ఇంపాక్టబుల్గా అనిపించలేదు. అండ్ కొద్దిగా బోర్గా ఫీల్ అయినా నేనైతే. సో అంతగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అయిందనే చెప్పుకోవచ్చు. మూవీకి కొద్దిగా ఏదైనా మైనస్ పార్ట్ ఉంది అని అంటే అది ఫస్ట్ హాఫే. సెకండ్ మైనస్ వచ్చేసి సాంగ్స్ ఏమంతా ఎంగేజింగ్ అనిపించలేదు, అవి రిలవెంట్ కూడా ఏమంతా అనిపించలేదు. అది రిపీటెడ్ మోడ్లో వినాలనిపించే లాగా కూడా అనిపించలేదు నాకు. అండ్ మోర్ ఓవర్ అందులో ఒక సాంగ్ ఉంది, అది బిక్నీ సాంగ్, అది ఎందుకు పెట్టిండ్రో కూడా నాకు అర్థం కాలేదు, అదైతే అసలుకే నచ్చలేదు. ఇవ్వండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరి మూవీ చూడరాదా అని నన్ను అడిగితే మూవీ అయితే బాగుంది, మరీ అంత నెక్స్ట్ లెవెల్ అని చెప్పలేను, కానీ మూవీ అయితే ఓకే బాగానే ఉంది, చూడొచ్చు. ఎందుకంటే మూవీ ఫస్ట్ పార్ట్ రిలేటబులే, సెకండ్
పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రిలేటబుల్ థర్డ్ పార్ట్కి లింకప్ చేసిండు కాబట్టి పోస్ట్ క్రెడిట్ సీన్ తోటి. సో మూవీ అండ్ సెకండ్ హాఫ్ కోసం అండ్ కమలా హాసన్ కోసం అండ్ శంకర్, ముఖ్యంగా శంకర్ యొక్క దర్శకత్వం కోసం సెకండ్ హాఫ్లో ఆయన చేసే ఆ మ్యాజిక్ కోసం అన్న వన్ టైం వర్త్ వాచబుల్ మూవీ అని అయితే నేనైతే చెప్తాను. నాకైతే మూవీ నచ్చింది, ఎక్స్ట్రీమ్గా నచ్చిందని చెప్పను కానీ ఓకే నచ్చింది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి సెకండ్ హాఫ్ కోసం 3 స్టార్స్. ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో మన ఛానల్లో వచ్చే కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.